గోవింద 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 గోవింద. గోపీలోలా గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష విబుధుడు దేవదేవుడు ఈనాడు అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి గరుడ వాహనంపై తన నిత్యవాహనమైనటువంటి గరుడాళ్వార్లపైన స్వామి ఆసీన భంగిములో చతుర్భుజుడై విరాజిల్లుతూ ఉన్నాడు. విద్యుత్ దీపకాంతులతో తిరువీధులన్నీ కూడా విలసిల్లుతూ ఉన్నాయి. విశేషించి గరుడ వాహనము అని అంటే ఏ శ్రీ వైష్ణవ క్షేత్రంలో అయినా కూడా భాగవతోత్తములందరికీ కూడా పరమ ఆనంద సంధాయకం. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు. సర్పయజ్ఞోపవేతం కలవాడు విష్ణురథమైనవాడు ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు అనన్య సాధారణ విక్రమాఢ్యుడు లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియుడు వైష్ణవ ధర్మవేది ధర్మప్రసంగ ప్రథితాత్మశౌర్యుడు జగద్ధితానంత గుణాంబురాశి కృపాలుడు సత్యవృతుడు స్వేచ్ఛారూపుడు శృతి స్మృతి జ్ఞానగురుడు అని చెప్పి లగ్నాష్టకాలలో గరుడుని యొక్క వైభవాన్ని ప్రస్తుతించారు. అసలు సౌపర్ణాఖ్యానం గనక వింటే ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మహాభారతంలోనే స్పష్టంగా వ్యాఖ్యాతలు ఫలశ్రుతిగా తెలియజేశారు. వేదాత్మ విహగేశ్వర అని చెప్పి యామనాచార్యులు వారు చతుశ్లోకిలో గరుడుణ్ణి వేదస్వరూపుడిగా అందులో వేదమును అధిష్ఠించినటువంటి
పరమాత్మగా దేవదేవుణ్ణి తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఆ వేద రక్షకుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము జ్ఞాన వైరాగ్యాలకు రెక్కలుగా ప్రతీకలుగా ఉండేటువంటి ఆ వైనతేయుని పైన విహరిస్తూ ఉండటం చాలా భక్తజనులు ఈనాడు విశేషంగా పాలు పంచుకుని స్వామివారిని వైకుంఠమూర్తిగా భావనం చేస్తూ ఉన్నారు. వైనతేయాంగ భావిత అని చెప్పి వెంకటేశ సహస్రనామ స్తోత్రంలో కూడా ఆ వినతాసుతుడు స్వామివారి యొక్క వాహనంగా ఆదరింపబడుతూ ఉంటాడు అని చెప్పి తెలియజేసే మనకి ఎంతో విలాసాన్ని కలిగి ఉండేటువంటి గరుడు నాగాభరణధారి అయి విరాజిల్లుతూ ఉంటాడు. గరుడ స్కంధవాసినే నమః అని వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ఉండేటువంటి సత్యం ఈనాడు గరుక్మంతుని భుజస్కంధాలపై అధివసించి స్వామి ఊరేగుతూ ఉంటే మన అనుభవంలోకి వస్తూ ఉన్నది. వెళ్ళగొడుగుల కింద వెంకటాచలపతి చక్కగా ఊరేగుతూ ఉంటే ఆ గరుడ వాహనంపై దేవాధిదేవుణ్ణి మోక్షప్రదాయకుడిగా భావనం చేస్తూ కోలాటాలతో భజనలతో గోవిందనామ కీర్తనలతో భక్తి అతిశయంతో దేవదేవుణ్ణి శరణాగతితో ఆశ్రయిస్తూ ఉన్నారు భక్త బృందాలు. పురుషోత్తముడైనటువంటి పరమాత్మను ఎవరైతే దర్శిస్తారో వారికి ఎటువంటి కష్టము ఉండదు. యఃకశ్చినేశో బలినోంత కోరగాత్ ప్రచండ వేగాద్ అభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయ స్మృత్యు ప్రధావత్యరణం తమీమహి అని గజేంద్రమోక్ష ఘట్టంలో మొసలి నోటికి చిక్కి వేరే ఉపాయం లేదని గ్రహించినటువంటి గజేంద్రుడు ప్రార్థన చేస్తాడు. ఒక మహాసర్పము అంతకమైనది, చాలా బలం కలది, ప్రచండ వేగంతో మీదకు వస్తున్నది. అట్టి దానిని చూసి భయపడినప్పుడు ఏ పరమాత్మ రక్షించగలడో ఆయన్ని శరణు వేడుతాను. భీతం ప్రపన్నం పరిపాతి యద్భయ స్మృత్యు ప్రధావత్యరణం తమీమహి అని. అలా మృత్యువును కూడా భయపెట్టగలిగినటువంటి వాడు, దూరం చేయగలిగినటువంటి వాడు గరుడాళ్వార్లపై ఉండేటువంటి పరమాత్మ. అందుకే కదా శృతి మృత్యుర్ధావతి పంచమ అని చెప్పి మనకి తెలియజేస్తున్నది. యస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ ఈ సర్వ జగత్తుకు అధిష్టానమై ఉన్నాడో, ఈ జగత్తంతా ఏ పరమాత్మ యందు అది నిలీనమవుతూ ఉన్నదో, ఏ పరమాత్మ నుండి ఈ జగత్తంతా కూడా ఉద్భవిస్తూ ఉన్నదో, ఏ పరమాత్మనే సాధనముచే ఈ జగత్తు అంతా కూడా మనుగడ సాధిస్తూ ఉన్నదో సర్వం ఖల్విదం బ్రహ్మ. కాబట్టి పరబ్రహ్మమయం ఈ జగత్తంతా. ఏ పరమాత్మ ఈ స్థూలమైన కార్యము కంటేనో సూక్ష్మమైన కారణము కంటేనో భిన్నముగా ఉన్నాడో అటువంటి పరమాత్మను మేము శరణు వేడతాము అని చెప్పి ఆ గజేంద్రుడి వలె ఆర్తితో ఈనాడు కోలాటాలు చేస్తూ ఉన్నారు భాగవతోత్తములందరూ కూడా. కొందరు మంచి ఊర్ధ్వపుండ్రధారణం చేసి ఉన్నారు. అందరూ చీనాంబరాలు ధరించి భగవంతుని ఉత్సవంలో ఆధ్యాత్మిక భక్తి భావనలతో పాలు పంచుకుని జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే పరమాత్మ యొక్క అనుగ్రహము లేనటువంటి జన్మే కాదు. అసలు సర్వవేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరతత్వమే ఈ యొక్క శ్రీహరి కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడుగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఈనాడు విశేషించి గరుడ వాహనంపై ఉన్నాడు. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి వంటి మంచి కోలాట భజనలు చేస్తూ ఉన్నారు. ఆ దేవాధిదేవుడు ఆయన కూడా నాగాభరణుడే. అలాగే నాగాభరణుడైనటువంటి గరుడు ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి ఆ యొక్క గరుక్మంతుణ్ణి అధిరోహించి భక్తజనులందరినీ కూడా తన యొక్క అభయ వరద ముద్రలతో కటాక్షిస్తూ ఉన్నాడు.
కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అన్నారు. కనుక చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ. మరి కొండలంత వరాలు గుప్పించేటువంటి ఆ దేవాధిదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి చక్కగా సామవేద సంభూతమైనటువంటి గీతములతో భజనలతో ఆయనను సేవిస్తూ ఉన్నారు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటారు. అంటే ఆయన సూర్యమండలమందు ఉంటారు, యోగుల యొక్క ఎదగదల్లోనూ విరాజిల్లుతూ ఉంటారు, వైకుంఠమందు ఉంటారు. కానీ పరమప్రసన్నంగా ఎక్కడ ఉంటారు అని అంటే ఈ కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీనివాసుడు ఎక్కడైతే భక్తుల ఆర్తితో తనను ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటారు. అటువంటి స్వామి సామాన్యుడా? ఆయన వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. సమస్తమైనటువంటి ఋషివాంగ్మయమందు కూడా ప్రశంసితుడైనటువంటి వాడు శ్రీనివాస ప్రభువు. త్రయీమయం ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే రాజన్ స్వదేశాననురోద్ధుమర్హసి. అంటే తం సర్వలోకామర యజ్ఞ సంగ్రహం అన్నారు. సకల లోకములను లోకపాలులను వాటి కర్మల రూపంగా పొందించేటువంటి యజ్ఞములను వేదరూపుడు వేద ప్రతిపాద్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామే నియంత్రిస్తూ ఉన్నాడు. ఆయనే సకల యజ్ఞ ద్రవ్య రూపముల్లో ఉన్నాడు. తపస్సు కూడా ఆయన రూపమే. అటువంటి హరిని అనేక విధముల యజ్ఞములతే జనులు ఆరాధించడం చేత ఈ యొక్క మానవులందరూ కూడా వర్ధిల్లుతూ ఉన్నారు. కనుక సమస్త జీవకోటికి ఆధారభూతుడైనటువంటి ఆయనను అందరూ కూడా భక్తితో ఆరాధించినప్పుడే ఆ దేవాధిదేవుడు మనల్ని అందరినీ కూడా చాలా అనుగ్రహిస్తాడు. అందులో గోపిగా భక్తితో ఈనాడు వీళ్ళందరూ కూడా తన్మయులై ఎటువంటి కోరికలు లేకుండా శ్రీహరిని శ్రీనివాసుణ్ణి గజవాహనారూఢుణ్ణి మేము శరణాగతిని కరదీపికగా చేసుకుని ఆశ్రయించాలి అని కోలాటాలు చేస్తూ ఉన్నారు. అహం త్వమిత్యపార్థ ధీరజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవా. ఇలా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మస్వరూపం తెలియకపోవటం చేత ఆత్మ కానీ ఈ దేహము ఆత్మ అనుకుని కొందరు భ్రాంతి పడుతూ ఉంటారు. స్వప్నంలో తను చూసేదంతా తాను బయట అయి ఉండి కూడా తాను ఎదుటివాడు అని ఎట్లయితే పొరపాటు పడుతూ ఉంటాడో అలాగే జాగ్రత్త అవస్థలో కూడా వ్యక్తి దేహమునందు నేను అనేటువంటి భ్రాంతితో ఉంటాడు. ఇలాంటి భేదభావములు ఈ సంసారంలో కర్మబంధం వల్ల కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ తొలగించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. కనుక శాంతాః సమదృశః శుద్ధాః సర్వభూతానురంజనాః యాంత్యజ్ఞసా అచ్యుత పదమచ్యుత ప్రియబాంధవాః. ప్రసన్నమైనటువంటి చిత్తము గలవారై సర్వమునందు పరబ్రహ్మమునే దర్శిస్తూ పరిశుద్ధాంతఃకరణులైనటువంటి ప్రజలు సకల ప్రాణుల్ని కూడా వారు సంతోషపెడతారు. హరిభక్తులు మాత్రమే ప్రియబంధువులుగా భావించేవారు ఉంటారు. అటువంటి వారు హరికి చాలా దగ్గర వారు అవుతారు. హరిధామాన్ని వారు చాలా తేలికగా పొందుతారు. కనుక భగవన్ మార్గములో తత్వము తెలియకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దీనులకు సంసార నివర్తకమైనటువంటి జ్ఞానమనే అమృతాన్ని ఎవరైతే ఇస్తారో వారే దీన జనోద్ధారకులు. అటువంటి దయాళువైనటువంటి వాడిని ఇంద్రియాధిష్టాన దేవతలు అనుగ్రహిస్తారు. ఈనాడు వీళ్ళందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి కోలాటాలు చేస్తూ భజనలు చేస్తూ దేవాధిదేవుడైనటువంటి స్వామివారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. నిజంగా ఈ తిరునిలయం భాగ్యనగరం సౌభాగ్యనగరంగా భాసిల్లుతూ ఉన్నది. సకల లోకపాలకులను లోకములను అందరినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు స్వామి. అటువంటి
స్వామిని ఈనాడు చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ధార్మికమైనటువంటి చిత్తవృత్తితో ఉన్నారు కనుక వారిని స్వామి అన్ని కాలాల్లో సమస్తమైనటువంటి రీతులలో వారిని ఉద్ధరిస్తూ ఉంటాడు. విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లేటువంటి ఈ యొక్క ఆలయ వీధులలో ఈ నృత్యాలు చేసేటువంటి వారు బాలబాలికలు కానీ మహిళామణులు కానీ వాళ్ళందరూ కూడా ఒక అభ్యాసంతో భగవంతుణ్ణి ఈ గరుడ వాహనంపై దర్శించినప్పుడు ఇలాంటి కళా మాధ్యమంగా ఆశ్రయించాలి అని చెప్పి వారందరూ కూడా ఎంతో పరిశ్రమ చేసి ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క నైపుణ్యాన్నంతా కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క సందర్శనం చేత జనితమైనటువంటి ఆనందంతో ఈనాడు తన్మయులవుతూ ఉన్నారు. మనస్సు చాలా చంచలమైనప్పటికీ కూడా దాన్ని ఏకాగ్రముగా చేయగలిగినటువంటి శక్తి భక్తికి ఉంటుంది. అందుకే ఇది భవతి ముకుందే భక్తిర్ ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ అన్నారు. ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర, ఆనంద తన్మయత్వంతో ఆ యొక్క భక్తి సుస్థిరంగా ముకుందుని యందు ఉంటే మోక్షాన్ని కోరక్కర్లే, ఆ ముక్తికాంత వచ్చి మన పాదాక్రాంతం అవుతుంది. కనుక ఉత్తమ శ్లోకుడైనటువంటి హరిగుణాలను ప్రస్తుతింపబడినటువంటి చోట గ్రామ్యములైనటువంటి విషయభోగములకు సంబంధించినటువంటి ప్రసంగములన్నింటికీ కూడా అడ్డుకట్టబడుతుంది. మోక్షమును కోరేటువంటి సాధకుడు నిత్యము శ్రీహరి యొక్క గుణములను ప్రస్తావన చేసి సేవించి అంతఃకరణాన్నంతా నిర్మలం చేసుకుని సంసార తాపాన్ని ఉపశమింపజేసుకుంటాడు. వాసుదేవుని యందు సంతతము తన యొక్క దృష్టిని లగ్నం చేసుకుంటాడు, బుద్ధిని సుస్థిరం చేసుకుంటాడు, శుద్ధి చేసుకుంటాడు. యత్ర ఉత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్యకథా విఘాత నిషేవ్యమాణో నిదినం ముముక్షోర్మతిం సతీం యచ్చతి వాసుదేవే. కాబట్టి మానవుడు యౌవనాదులందు ప్రాయశ్చిత్తానుష్ఠాన సమయంలో ప్రాయశ్చిత్తం చేయటం వల్ల పాపములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కానీ కాలాంతరంలో వార్ధక్య దశలో తిరిగి అటువంటి పాపమును ఆచరించే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల అటువంటి ప్రాయశ్చిత్తము వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే లోకంలో ఏనుగులు నీటిలో దిగి తన తొండంతో శరీరమంతా శుభ్రం చేసుకుని తిరిగి ఒడ్డు ఎక్కి తర్వాత అదే తొండంతో ఒళ్ళంతా దుమ్ము చేసుకున్నట్టుగా గజస్నానము చేసుకున్నట్టుగా మానవ జీవనం చేసుకోకూడదు. ఆబాల్యం భగవంతుని సేవలో తరించాలి. అటువంటి అనుగ్రహాన్ని ఇమ్మని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుదాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని
జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదదాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు, నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను పటపట దేకులు బగన పగిలే 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 ఇటుగరుడని నీ వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటుగరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటుగరుడని నీ వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను
బిరుసుగ గరుడని పేరెము దోలుచు వెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లని రాక్షస సమితి నీ మహిమ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద